Daily. Taste the Daily. ఆయన పోలీస్ అధికారి ప్రస్తుతం డీఎస్పీ హోదాలో ఉన్నారు. గతంలో పులివెందుల సీఐగా విధులు నిర్వహించారు. ఈయన సీఐగా ఉన్నప్పుడే వైఎస్ వివేక మర్డర్ జరిగింది. ఈ హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆ అధికారి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఏకంగా రాష్ట్ర సీఎంకే నోటీసులు పంపించారు. సీఐ పంపిన నోటీసులపై సీఎం చంద్రబాబు ఏమన్నారో లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏదైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రే బాస్. ఆయన డైరెక్షన్లోనే రాష్ట్రంలో పాలన సాగుతుంది. ప్రభుత్వ అధికారులు అయినా నేతలు అయినా ముఖ్యమంత్రికి అండర్లోనే పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ పోలీస్ అధికారి నోటీసులు పంపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏకంగా అధికారి తనకు అసెంబ్లీలో క్షమాపణ అయినా చెప్పాలి, లేకపోతే 1,45,00,000 రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే సీఎం చంద్రబాబుకే సదరు సీఐ స్థాయి అధికారి నోటీసులు పంపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే అధికారుల విషయంలో చాలా కఠినంగా ఉండే సీఎం చంద్రబాబు సీఐ శంకరయ్య పంపిన నోటీసులపై ఎలా స్పందిస్తారు అనేది మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ఇక ముఖ్యమంత్రికే నోటీసులు పంపిన వ్యక్తి పేరు శంకరయ్య. గతంలో ఈయన పులివెందుల సీఐగా పనిచేశారు. శంకరయ్య సీఐగా ఉన్న సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. అప్పట్లో వివేక హత్య తీవ్ర దుమారం రేపింది. ఈ హత్య కేసులో ఇప్పటికే చాలామంది జైల్లో ఉన్నారు. ఈ హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు విచారించారు. ప్రస్తుతం వివేక హత్య కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే వివేక హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య సమక్షంలోనే నిందితులు కీలక ఆధారాలు ధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు పదే పదే ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో 2019లో సీఐ శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ఆ తర్వాత సిబిఐ విచారణకు హాజరైన శంకరయ్య అప్పట్లో ఎంపీ అవినాష్ రెడ్డి, వివేకానందరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపొద్దని, తనను భయపెట్టారని వాంగ్మూలం సైతం ఇచ్చారు. అయితే సీఎం చంద్రబాబు ఆరోపణలు సీరియస్గా తీసుకున్నారు సీఐ శంకరయ్య. ప్రస్తుతం వీఆర్ డిపార్ట్మెంట్లో డీఎస్పీగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివేక మర్డర్ కేసులో తన ప్రతిష్టను దెబ్బతీశారని సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపించారు. గతంలో చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఈ నోటీసులో పేర్కొన్నాడు. అంతేకాదు తనకు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పడంతో పాటు 1,45,00,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి డీఎస్పీ స్థాయి అధికారి నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. వాస్తవానికి రాజకీయ నేతల జోలికి పోలీసులు అస్సలు వెళ్లరు. వారితో పెట్టుకుంటే ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అని భయపడుతుంటారు. అందుకే నేతలకు సలాం చేస్తూ వారితో కలిసిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ సీఐ శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబునే టచ్ చేశారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఐ శంకరయ్య సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపించారు. దాంతో ఈ విషయమై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు. గతంలో నేరస్తులకు అండగా ఉండే రాజకీయ నాయకులను ఇంతవరకు చూడలేదన్నారు. కానీ ఇప్పుడు నేర ప్రవృత్తి ఉన్నవారే రాజకీయాలకు వస్తున్నారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ గ్రూప్స్, పేటీఎం బ్యాచ్ పెరిగిపోతున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓ ముఖ్యమంత్రి మీదే కేసు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. సదరు సీఐకి ఎంత ధైర్యం ఉండాలి అంటూ ఫైర్ అయ్యారు. అసలు సీఐ డ్యూటీలో ఉన్నాడా లేదా, సీన్ ఆఫ్ అఫెన్స్ను ఎవరు ప్రొటెక్ట్ చేయాలని ప్రశ్నించారు. అంతేకాదు ఓ హత్య జరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారికి సంబంధం లేదా అని ప్రశ్నించారు. నేరస్తులతో కలిసి తన మీదనే కేసు పెట్టే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఎటుపోతుందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఈయనంటాడు శంకరయ్య, ఆయన ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా, నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా, బాక్స్ తెచ్చారా లేదా, బాక్స్ తెచ్చి నువ్వు పెట్టించావా లేదా, నీ కళ్ళ ముందర పెట్టారు, నువ్వు పెట్టించావా లేదా, అది వేరే, నీ కళ్ళ ముందర పెట్టారా లేదా, నీ డ్యూటీ ఏంటి, సీన్ ఆఫ్ అఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి, కన్సర్న్ స్టేషన్ ఆఫీసర్ హ్యాస్ టు ప్రొటెక్ట్. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నా నేను. చీఫ్ మినిస్టర్, ఆ రోజు చీఫ్ మినిస్టర్, ఈరోజు చీఫ్ మినిస్టర్ అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. అంటే ఈరోజు నువ్వు క్రిమినల్స్తో కలిసిపోయి నువ్వు నాకే నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చావంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అధ్యక్ష? ఎక్కడన్నా చూసారా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ, ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సిబిఐ కూడా కాగ్నిజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయలేము. మొత్తం మీద సీఐ శంకరయ్యపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.
దాంతో ఆయనపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే సీఐ శంకరయ్య వెనక ఉన్న అదృశ్య శక్తులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి శంకరయ్య విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందో.